హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను పెట్టిన వీడియోకి కొంచెం లాస్ట్లో కొంచెం వీడియో అనేది కట్ అయిపోయిందండి. కాల్స్ వచ్చి నేను సైలెంట్లో పెట్టలేకపోయాను. సెల్లో తీస్తాను నేను వీడియోలు. అయితే ఇప్పుడు నేను ఏం చేయంటే ఆ చేతులు ఎలా కట్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను. ఓకేనా? కొద్దిగా నేను కట్ చేసే టైంలో వీడియో అనేది అయిపోయింది. మళ్ళీ తీసి ఆ చిన్న ముక్క జాయింట్ చేయడం ఎందుకని నేను తీయలేదు. కాకపోతే ఆ కామెంట్లు చదివాను. చాలామంది స్టిచ్చింగ్ కూడా పెట్టండి అన్నయ్య అన్నారు, పెడుతున్నాను. అయితే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ బ్లౌజ్కి మెరూన్ కలర్ పైపింగ్ అనేది తీసుకుంటున్నాను. నేను ఇది పాలిస్టర్ వేస్తానండి. నేను ఇదైతే స్టాండర్డ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, పైపింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? ఇలా బారు ముక్కలు ఒక 4 కటింగ్ అనేది చేసుకుందాం. చేతులకి, మనకి నెక్కుకి, ముందు నెక్కు, వెనక నెక్కు, నడుముకి అన్నిటికి కూడా సెట్ అయ్యేటట్టుగా మనం ఇలా కటింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ అనేది రెడీ చేసుకుందాం. నేను 2 సైడ్స్ పాదంతోనే చేస్తున్నాను. ఈ 2 సైడ్స్ పాదంకి మనం పైపింగ్ ఎలా చేయాలో కూడా నేను చాలాసార్లు మీకు చూపించానండి ఇంతకుముందు కూడా. చక్కగా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఖర్చున్న వైపుకి మనం ఇలా పెట్టేసి ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ పద్ధతి అనమాట థ్రెడ్ పైపింగ్. ఇంతకుముందు వచ్చిన కొత్తలో మనం ఎలా చేయాలని చాలామందికి ఇబ్బంది ఉండేది. ఇప్పుడు నార్మల్ వాటితో కూడా మనం తయారు చేసుకునే విధానం మనకు వచ్చేసింది అనమాట చాలామందికి. ఇంకా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే 1-4 సార్లు ట్రై చేయండి. ఓకేనా? ఇలా స్టిచ్చింగ్ అనేది మనం చేసుకోవాలి చక్కగా. ఓకేనా? ఇలా బాగా ఎండలు ముదిరాయండి కొద్దిగా. ఇప్పుడు నేను ఈరోజు ఫ్యాన్ వేసుకునే చేస్తున్నాను. ఫ్యాన్ బంద్ చేస్తే అస్సలకి నా వల్ల కావట్లేదండి, తడిచిపోతున్నాను. కొంచెం సౌండ్స్ వస్తాయి, ఏమనుకోవద్దు, ఎందుకంటే ఫ్యాన్ లేకుండా తీయలేనండి. ఓకేనా? ఇలా మనం పైపింగ్ అనేది రెడీ చేసుకుందాం. మొత్తం రెడీ చేసిన తర్వాత నేను నెక్కుకి వీటన్నిటికీ ఎలా వేస్తానో చూపిస్తాను. ఇది ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాము. రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్కుకి మొత్తం కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా పెట్టేసి ఫస్ట్ రౌండ్ నెక్కి వేద్దాం. వెనక ఉక్సులు కదా ఇది. చూడండి, ఇలా పెట్టేసి కొంచెం ఎక్కువగానే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా తిప్పాలన్నమాట. క్లాత్ ఎమ్మటి మనం పైపింగ్ని తిప్పాలి. ఓకేనా? ఇలా ఒక్కొక్కటికి ఒక్కొక్క తరాగా ఉంటుంది. దాన్ని మీకు ఎలా అయితే సెట్ అవుతుందో రౌండ్కి అలాగే చేయండి. నేను చెప్పినట్టే చేయాలని అయితే ఏం లేదు. ఇప్పుడు మనం నెక్కుకు వేసిన తర్వాత కూడా ఈ రౌండ్ అనేది ఇలా చక్కగా కాకూడదు. ఎప్పుడైనా ఇలా రౌండ్గానే అనిపించాలి. అలా వేసుకోండి వీలైనట్టుగా. పనిని ఏంటి అంటే మనం భూతద్దంలో చూడొద్దండి, మనకి నచ్చినట్టుగా మలుచుకోవాలి. ఎప్పుడైనా పనిని మనం భూతద్దంలో చూస్తే భయపెడుతుంది పని మనకి ఏదైనా. అర్థమైందా? పనిని మనం ప్రేమించడం మొదలుపెట్టి మనం కావాలి అని మన జీవితంలోకి మనం ఆస్వాదించి ఆహ్వానిస్తే అది మన నీడలాగానే మన ఎమ్మటే ఉంటుందన్నమాట. పని ఎప్పుడైనా కూడా మనకి చాలా నేర్పుతుంది జీవితంలో. ఓకేనా? ఎప్పుడైనా పనిని చూసి భయపడొద్దు, ప్రేమించాలి. ఓకేనా? ఇప్పుడు నేను హ్యాండ్స్ని పక్కన పెట్టేద్దాం. ఇక మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసాము అనేది నేను ఇక్కడ వరకు అయితే మీకు చూపించాను. నేను 2 హ్యాండ్సే కట్ చేశానండి. ఈ 2 హ్యాండ్స్కి నేను ఏం చేశానంటే పై వైపున ఒక 8 ఇంచెలు ఉంచేసి కింద నేను ఈ యొక్క చిన్న హోల్ లాగా దీనికి ఇలా నేను పెట్టేసుకున్నాను. దీన్ని కొంచెం ఇలా ఓపెన్ కూడా చేశాను. చూడండి, ఇలా ఒక డ్రాప్ లాగా హ్యాండ్ని ఒక డ్రాప్ లాగా నేను ఇలా చేసుకున్నాను. ఓకేనా? ఈ హ్యాండ్ మనం ఇప్పుడు ఎక్కించేటప్పుడు ఇంకేదన్నా ఉంటే మనం కొద్దిగా కట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఒక 7-8 ఇంచుల పొడవు అనేది పెట్టాను. మనం ఎక్కించుకునేసరికి ఈ స్టెప్స్ అన్నీ ఇలా వస్తాయి మనకి హ్యాండ్ అనేది. ఓకేనా? ఒకటైతే వచ్చింది. నేను ఇంకో ట్రై చేస్తాను, పైన వస్తుందా రాదా అనేది. వస్తే వేద్దాం, లేదంటే దీని ఒక్కదానితోనే మనం సరిపుచ్చుదాం. ఓకేనా? ఇక హ్యాండ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ముందు పార్ట్ని మనం ముందు పార్ట్ వచ్చేసి మీకు మెడ, ఈ మెడకి మనం ఈ యొక్క పైపింగ్ అనేది వేయాలి. ఓకేనా? ఇలా చాలా ఈజీగా కుట్టేస్తాను చూడండి. బ్లౌజ్ ఇలా కుట్టుకుంటే మనకి ఏంటంటే ఫినిషింగ్ ఉంటుంది. ప్లస్ ఈ బ్లౌజు ఈ యొక్క లెహంగా, దీనికి లెహంగా కూడా నేను ఆ పట్టు అనేది మన అంచు పళ్ళు అనేది ప్లస్ ఇంకోటి ఏంటి అంటే
బ్లౌజ్ తీసాను కదా, ఇక మనకి మిగిలిన చీర మొత్తం కూడా నేను ఏం చేశానంటే లెహంగా ఉంచుతున్నాను అనమాట. బాగుంటుంది లెహంగా, చాలా బాగా కూడా వచ్చేస్తుంది మనకి. ఓకేనా, ఇప్పుడు ముందు పార్ట్ ప్లస్ వెనక పార్ట్ కూడా మనం కుట్టుకున్నాం కాబట్టి వెనక పార్ట్ కూడా కింది వైపున మనం వేసుకోవాలి పైపింగ్ అనేది. ఇలా వేసుకోవాలి. డాట్ వేసి కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఒరిజినల్ దానికి కూడా మనం డాట్ అనేది వేయాలి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. అలా లేదు ఇలా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా, పైపింగ్ అనేది ఇక్కడ కొంచెం ఖరాబ్ అయిపోయిందండి, నేను తీసేస్తున్నాను ఈ ముక్కని. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ అది వేసి మనం ఇబ్బంది పడే బదులు మనం వేయకుండానే మనం ఇది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇవి రెండు ఒకవైపే పడ్డాయండి, నేను తీస్తున్నాను. దీనికి ఎదురు బొదురు వేసుకోవాలి, నేను చూసుకోకుండా ఒకవైపే చేశాను. దీన్ని విప్పేసి మళ్ళీ వేసుకోవాలన్నమాట మనం. అప్పుడు దాకా దీనికి నేను నడుముకి వేసేస్తున్నాను, ఇది నేను విప్పేసరికి. సరేనా, తర్వాతకి విప్పేస్తాను. అది ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసేసి ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని దీన్ని తయారు చేసుకుందాం. ఇది ఇప్పమ్మ, ఈ మెడకు కొంచెం కుట్టు అనేది విప్పు, చిన్న గిప్పు. సరేనా, ఇప్పుడు మనం ఇది తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒరిజినల్ పార్ట్ తీసుకోవాలి. ఒరిజినల్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా మనం, ఈ అంచులు వచ్చేటట్టుగానే కట్ చేశాను నేను ఒరిజినల్ పార్ట్ అనేది. ఇది పక్కన పెట్టేద్దాం హ్యాండ్స్ని. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్లలో మిగిలిన క్లాత్. ఇక దీంట్లోనే ఇది ఒరిజినల్ పార్ట్ కట్ చేసామన్నమాట. చిన్న అంచుదేమో ఫ్రంట్కి వేద్దాం అనుకున్నాము, పెద్ద అంచుదేమో బ్యాక్కి వేద్దాం అనుకున్నాం కదా మనం. ఓకేనా, ఈ బ్యాక్కి వేయాలి అనే పార్ట్ని మనం మధ్యలోకి ఇలా కట్ చేసుకుందాం. ఇలా చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉల్టా సీదా చూసుకోవాలి. చూసుకొని దీనికి ఏది సెట్ అవుతుందో అది మనం వేసుకోవాలి. చూడండి, చిన్న నెగ్లెక్ట్ వల్ల మనం విప్పుకోవాల్సి వస్తుందండి. మీతో చెప్పే ఆరాటంలో నేనేం చేశానంటే అది రాంగ్ చేశాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ విప్పి వేయాలన్నమాట. ఈ లోపల నేనేం చేయాలి అని చెప్పేసి బ్యాక్ పార్ట్ రెడీ చేసి మీకు చూపిస్తున్నాను. అది పక్కన వర్కర్స్ విప్పుతున్నారు. ఓకేనా, ఇలా మనం కుట్టుకోవాలి. ఏం లేదు, అదమాలి పనిని ఎంతసేపటికి మనం గుంజొద్దు, అదుముక్కుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ముడతలు లేకుండా ఇలా అని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక దీన్ని ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఆ అంచు పీస్ మనకి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు. ఇలా ఓకేనా, తర్వాత దీన్ని తీసేసుకోవాలి. పాదాలను ఖర్చు తర్వాత వచ్చేసి ఇది ఎక్స్ట్రా పీసులన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు అక్కడక్కడ కాట్లు పెట్టాలి. సేమ్ ఇప్పుడు మనం రాంగ్ వేసిన మెడకు కూడా ఇలాగే చేసేయండి. అదంటే నేను ఇప్పుడు మీకు చూపించను, ఎందుకంటే రెండు డబల్గా ఎందుకండి పని మీకు చూపించడం. మంచిగా కనిపిస్తుంది కదా మీకు. చూడండి, మళ్ళీ కొద్దిగా నీట్గా పెట్టుకున్నాను. చూడండి, ఇలా కింది వైపు కూడా కొంచెం కాట్లు అనేవి పెట్టండి, పట్టేయకుండా ఉంటుంది. మెయిన్ ఏంటి అంటే ఏమన్నా అంచు పీసులు లాంటివి ఉన్నా కూడా మనకు పట్టేయదన్నమాట. దీన్ని ఇలా రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకున్న తర్వాత ఇక మనం యథావిధిగా పైన కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఈ థ్రెడ్ వైపుకి మనం వేసాం కదా, థ్రెడ్ వైపు వచ్చేటట్టుగానే మళ్ళీ క్లాత్ని పెట్టుకొని ఈ ఎడ్జ్ కుట్టు అనేది వేయాలి. చూడండి, ఆటోమేటిక్గా ఆ క్లాత్ దగ్గరికి కుట్టు పడిపోతుంది మనకి. ఇక మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా ఇవన్నీ. ఈ క్లాతే దీని పక్కన పడిపోతుంది అన్నమాట. ఓకేనా, ఎందుకంటే అవతల థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్కి మందం మనకి క్లాత్ అనేది హెల్ప్ చేస్తూనే ఉంటుంది. కింద మనం లైనింగ్ ఒకటి చెక్ చేసుకుంటూ ఇలా మనం కుట్టేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం ఐరన్ బాక్స్ రుద్దామనుకోండి ఎంత నీట్గా వస్తుందో. ఓకేనా, ఇక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా స్టిచ్చింగ్ చేసేస్తాం. ఇలా మనం కుట్టుకోవాలి. కుట్టేసిన తర్వాత ఈ పై కుట్లు అనేవి వేసుకోవాలి మంచిగా ఇలా నీట్గా. ఓకేనా, ఒకదానికొకటి ఇలా మనం వేసేసుకోవాలి. పాదం అన్న ఖర్చు పెట్టేసి ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. చేతి పనితో కూడా చేయొచ్చండి. ఇంకా చేతి పని కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు అన్నమాట.
వద్దు అనుకున్న వాళ్ళకి మనం చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ ఊడిపోతే చేసుకోలేము అనుకునే వాళ్ళకి చేతి పని పెట్టొద్దు. ఊడిపోయినా చేసుకోగలుగుతాము అన్న వాళ్ళు పెట్టించుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా. ఇప్పుడు మనం వెనక డాట్ అనేది వేయాలి. ఓకేనా. ఇక్కడ కొంచెం రఫ్ చేసేసి మీరు కరెక్ట్గా ఇలా కుట్టు వేసుకొని దీన్ని ఇటువైపు కనుక్కొని పైనుంచి కుట్టు వేసుకోవాలి. గింటి చూడండి. ఈ చిన్న చిన్న పనుల వల్ల మనకేంటి అంటే నీట్గా వస్తుంది. ఉక్సులు పట్టి కాజల పట్టి ఆ పార్ట్ తయారు చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. దానికంటే ముందు ఫ్రంట్ పార్ట్ తయారు చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇది. దీనికి మనం ఏం చేయాలి అంటే కటింగ్ చేయొద్దు. ఒకవేళ కటింగ్ చేయాలి అనుకున్నా కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ ముక్క అంతా మనకి అటువైపు వేస్తాము, ఇటువైపు వేస్తాము, ఎక్కులు తక్కువలు వస్తాయి అనుకుంటే మనం ఆల్రెడీ నెక్ వేసిన పీస్ ఉంది కదా, ఈ పీస్ని తీసుకుని ఇలా డబల్గా ఫోల్డ్ చేసి మనకి ఎంతవరకు వీలైద్దో అంతవరకు ఇలా పెట్టేసి దీన్ని ఇలా మనం పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా ఓపెన్ చేసి చూడండి, ఈ ఉల్టా సీదా చూసుకొని మళ్ళీ దీన్ని యథావిధిగా నెక్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి. పైపింగ్ మనం వైట్ వేసినా కూడా మంచిగానే కనిపిస్తుందండి. కాకపోతే ఈ పాప ఏంటంటే రెడ్డే వేయండి అన్న నాకు అని చెప్పేశారు. సరేలే అని చెప్పేసి నేను ఇది వేస్తున్నాను. సిల్వర్ వేసినా కూడా దీంట్లో సిల్వర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ మంచిగానే ఉంటుంది. ఓకేనా. దీని పక్కనే కుట్టు అనేది ఇలా వేసుకోవాలి. నెక్ రౌండ్గానే వేయాలి. అర్థమైంది కదా నేను ఎలా తిప్పుతున్నాను. ఇంకా చూడండి, ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలి. వెనక చేయి పెట్టాలి వీలైతే, మనకు ముడత వస్తుంది అనుకుంటే. ఓకేనా. ఇంక ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసి ఎక్స్ట్రా పీస్ని తీసేసుకోవాలి. పాదం మందం కంటే ఎక్కువ ఖర్చు ఉంచొద్దండి, ఎందుకంటే పిగులుతుంది అనే భయం అయితే లేదు. ఇంకా ఆల్రెడీ మడత పడిపోద్ది. ఉన్న క్లాత్ మొత్తం కూడా మనకి పైపింగ్ మీద మనకి ఆటోమేటిక్గా మడత పడిపోద్ది అన్నమాట. ఇలా ఫినిషింగ్ మెయిన్ ఏంటంటే ఫినిషింగ్ చూసుకోవాలి. బ్లౌజ్ మనకి ఎంత ఫినిషింగ్ వస్తే అంత ఫినిషింగ్ అనమాట. చాలామంది ఏంటి అంటే మేము వస్తామన్నయ్య సమ్మర్ క్లాసులు స్టార్ట్ చేయండి లైవ్లో అని చెప్పేసి అంటున్నారు. నేను అది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. లైవ్లో నేర్పించే వాళ్ళకి దగ్గర ఇప్పుడు ఒక 50 మంది దాకా మమ్మల్ని అడిగారండి మేము వస్తామని చెప్పేసి. అయితే కోదాడలో కొత్తగా షాప్ పెట్టాం కదా, అక్కడ మనం పెట్టాలి అనుకుంటున్నాము. ఇంకైతే అక్కడ ఆల్రెడీ ఒక క్లాస్ అనేది స్టార్ట్ చేయడానికి ఒక బిల్డింగ్ అనేది చూసాము. పక్కనే హాస్టల్ దగ్గరలో ఉండేటట్టుగా ఒక బిల్డింగ్ మాట్లాడుకోవాలనుకుంటున్నాము. అతి త్వరలో మేము క్లాసులు కూడా స్టార్ట్ చేయబోతున్నాము. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరెవరు వస్తారు ఏంటి అనేది చూడండి. దానికంటే ఒక ఫీజు అనేది ఉంటుంది. ఎందుకంటే మంచి మాస్టర్స్తో మేమేంటి అంటే మీకు బేసిక్స్ అవన్నీ కూడా నాలెడ్జ్ అనేది మేము ఎక్కించినా కూడా మాస్టర్స్ని పెద్ద మాస్టర్స్ని పెట్టి పని బాగా ఇంకా వచ్చిన వాళ్ళకి మేమేంటంటే ఫిట్టింగ్ కటింగ్ ఏ మనిషికి ఎలా కుట్టాలి అనేది మేము నేర్పించిన ఆ మాస్టర్స్తో పెట్టేసి మీకు క్లాసులు కలకత్తా మాస్టర్స్ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళతో పెట్టించి మరి మీకు ఇంకా నేర్పించాలనే ఉద్దేశంతో మేము క్లాసులు స్టార్ట్ చేస్తున్నాము. దానికి ఖర్చు వచ్చేసి 40 days క్లాసులు ఉంటాయి. ఒక్కొక్క క్లాసు మీకు బ్లౌజులు డ్రెస్సు అన్నీ కూడా వచ్చేటట్టుగా నేర్పించాలి అనుకుంటున్నాము. ఆ 40 daysలో మీకు వచ్చేసి ఆ 40 daysకి వచ్చేసి 20,000 పైనే ఫీజు ఉండొచ్చండి. మేము వస్తాము, ఎంత దూరం అయినా మేము నేర్చుకుంటాము, ఈ 40 days అక్కడ ఉండి మేము మంచిగా నేర్చుకుంటాము అనే వాళ్ళకి మంచి అవకాశం అనమాట. 20,000 పైనే ఉంటుంది ఎస్టిబిషన్ వచ్చేసి. అయితే మీరు రావాలి అనుకునే వాళ్ళు మీరు ఈ యొక్క వీడియో కింద కూడా మెన్షన్ చేయొచ్చు, మేము వస్తామన్నా అని చెప్పేసి నెంబర్ అనేది పెట్టండి. నేను కాల్ చేస్తాను మీకు. ఆ ఫీజు అవన్నీ కూడా నేను మాట్లాడతాను. కాకపోతే వెంటనే చేయను, ఒక 4-5 రోజులకు చేస్తాను. మీ నెంబర్ మెన్షన్ చేయండి, లేదంటే నా కంపెనీ నెంబర్ ఉంది, దానికి కూడా మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేయించుకోవచ్చు. మీ నేము, ఊరి పేరు, మీరు ఎవరు రావాలి అనుకునే వాళ్ళు మా వర్కర్స్ మాట్లాడి మీ పేరు మీ నెంబర్ రాసుకుంటారు. ఆల్రెడీ కొంతమంది రాపిచ్చారు, ఇంకా కొత్తగా ఉన్న వాళ్ళకి అవకాశాలు అనేవి ఇస్తున్నాము. చక్కగా మీరు నేర్చుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక ఎక్స్ట్రా పీస్ కట్ చేసాం కదా, ఈ పీస్ని తీసుకొని చక్కగా దీన్ని ఇలా అనుకొని దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు ఏ పీస్ అయితే మనకి మంచిగా కరెక్ట్గా సరిపోతుందో ఆ పీస్ మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేసుకోవాలి. చూడండి, ఇలా చూసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఈ లైనింగ్ కూడా కొంచెం కిందికి అనుకొని ఇలా 2 సమానంగా పెట్టేసి చూడండి, ఈ ఎక్స్ట్రా పీస్ని కరెక్ట్గా దీంతో పాటుగా ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ కట్ పీస్ అనమాట ఇది, సైడ్ పీస్, సైడ్ ముక్క.
దీన్ని ఇలా దీన్ని ఈ కింది బాజులో కూడా దీన్ని ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్కి మనం లోడింగ్ చేయాలన్నమాట. ఓకేనా, నేను లోడింగ్ చేస్తాను, చూడండి ఎలా చేస్తాను. దీన్ని యథావిధిగా కిందికి ఇలా ఉంచేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, ఈ పీస్ని ఉల్టా వేసుకోవాలి. ఇప్పుడు పైకి వచ్చేటట్టుగా ఉల్టా వేసుకొని దీన్ని ఇలా. ఓకేనా, అర్థమైంది కదా మీకు? ఈ 2 పీసులని ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ లోడింగ్ చేసుకోవాలి. లేదంటే ఒక్కొక్క పీస్ కూడా వేయచ్చు, మీకు వీలు పడదు అనుకుంటే నేను అది కూడా చూపిస్తాను. నేనంటే ఇప్పుడు నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను కాబట్టి ఇలా 2 పీసులు కలిపి వేస్తాను. మీరు ఎలా వేయాలో చూపిస్తాను నేను మీకు తర్వాత. ఇంతకుముందు కూడా చాలాసార్లు చూపించాను. ఇప్పుడు ఇందులో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా మళ్ళీ వెనక్కి వెళ్ళి దేవలాడుకోలేరు కదా, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా, ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. పాదం మందం ఖర్చు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు లైనింగ్ క్లాత్ పిగలకపోయినా ఒరిజినల్ క్లాతులు పిగిలే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. కొంచెం పాదాన్ని మధ్యలో ఇలా లేపుతుంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది, ముడతలు రాకుండా. ఓకేనా, ఇలా కొద్ది దూరం వేసిన తర్వాత పాదాన్ని కొంచెం ఇలా లేపాలన్నమాట. ఇప్పుడు దీన్ని సమానంగా ఇలా పెట్టి కుట్టు వేసుకొని రఫ్ చేసి దించేసేయాలి. దించేసి ఇక్కడ కొంచెం చిన్న కాట్లు ఒక 2 పెట్టుకోవాలి. పెట్టేసి దీన్ని యథావిధిగా ఇలా తిప్పాలి. చూడండి, ఇక్కడ పైపింగ్ వేయొచ్చండి, కానీ ఇక్కడ పైపింగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే పట్టేసినట్టుగా ఉంటుంది. నేను ఫ్రీగానే వదిలేస్తాను. వీలైతే పైన కుట్టు అనేది వేసుకోండి. నేను కుట్టు కూడా వేయదలుచుకోలేదు. ఇక లైనింగ్ అండ్ ఒరిజినల్ అనేది ఇలా గుంజి నేను జాయింట్ చేసుకుంటున్నాను. ఐరన్ చేస్తే సెట్ అయిపోతుంది. వీలైతే ఇంకో కుట్టు ఎక్స్ట్రా వేసుకోండి మీరు. ఓకేనా, ఈ క్లాత్ని మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి కరెక్ట్గా. ఇంకా ఏదైనా పీస్ మనకు కొద్ది గొప్ప ఎక్స్ట్రా వస్తే ఆ పీస్ని ఇలా తీసేసుకోవాలి. ఓకేనా, చూడండి. ఇప్పుడు సేమ్ దీన్ని మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ మనం 2 కలిపి వేయలేము ఒకేసారి అనుకుంటే చూడండి, ఇలా కింద నుంచి వేసుకోవాలి. ఇలా చూడండి, కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, ఆ ఎక్స్ట్రాని మనం పెట్టేయాలి. ఇటువైపు కూడా పెట్టేసి ఇలా ఫస్ట్ 2 కలిపి కూడా కుట్టొచ్చు, కాకపోతే ఓవర్లాక్ చేయాలి మళ్ళీ దానికి. అలా ఇప్పుడు ఓవర్లాక్ లేని వాళ్ళకి కూడా ఉపయోగపడేటట్టుగా నేను చూపిస్తున్నాను అనమాట. మీకు ఇది లోడింగ్ చేస్తే ఓవర్లాక్ అవసరం ఉండదు. షోల్డర్ జాయింట్ చేసుకోవచ్చు, చంక భాగానికి ఒక్క భాగానికి ఓవర్లాక్ చేయొచ్చు, అది కూడా లోడింగ్ చేయొచ్చు. వీలైతే చంక కూడా లోడింగ్ చేసేసుకోవచ్చు. ఉంచకుండా పాదమందం ఖర్చు పెట్టేసి ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇలా చేసుకోవాలి. అంతా ఫినిషింగ్ వచ్చేటట్టుగా చూసుకోవాలండి. ఎటు పోయి కూడా మనం ఏంటి అంటే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ రావాలి. ఎప్పుడైనా కూడా ఫినిషింగ్ వస్తేనే మనకి డబ్బులు మనం తీసుకున్న దానికి సార్థకం అనేది ఉంటుంది. ఓకేనా, అక్కడక్కడ కాట్లు పెట్టేసి దీన్ని ఇలా తీసుకోవాలి రివర్స్. చూడండి, ఇలా ఇది వచ్చేసి మనకి ఎంత కోపుగా వచ్చింది చూడండి ముందు భాగం. అర్థమైంది కదా మీకు? ఇలా ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా అనుకుంటూనే ఒకసారి ఐరన్ బాక్స్ రుద్దితే సెట్ అయిపోతుంది. లైనింగ్ అండ్ ఒరిజినల్ కలిపి జాయింట్ చేసుకోవాలి. చూడండి, చూడండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైపింగ్ చేసుకోవాలి. దీన్ని పైపింగ్ చేసుకునేటప్పుడు లైనింగ్ తీసుకొని, ఇప్పుడు లైనింగ్ ఉంది కదా మన దగ్గర ఆల్రెడీ మిగిలిన లైనింగ్, ఆ లైనింగ్ని మనం ఏం చేయాలంటే ఇక తీసుకొని చక్కగా ఈ బ్యాక్ పార్ట్కి సరిపడా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఈ ముక్క సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి. సరిపోతుంది, దీన్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసేసి ఒక సైడ్ ఇలా మలిచి కుట్టుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు పైపింగ్ తీసుకోవాలి. పైపింగ్ దీని మీద పెట్టేసి చూడండి, ఇలా పైపింగ్ పెట్టేసి కొంచెం దూరం కుట్టుకోవాలి. పైపింగ్ కుట్టుపడ్డ తర్వాత ఇప్పుడు దీన్ని మనం దీని మీద పెట్టేయాలి. ఖర్చు ఇప్పుడు ఈ 2 ఖర్చులు దీని మీదకి వచ్చేటట్టుగా ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. పైపింగ్తో సహా కొంచెం ఇక్కడ ఫిల్ట్ అనేది పెట్టాలి. ఓకేనా, చేతి పని చేసినా ఒకవేళ మిషన్ కుట్టు వేసినా మనకు పనికి వచ్చేటట్టుగా మంచిగా ముడతలు రాకుండా మంచిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా, ఇలా
ఏదైనా చిన్న చిన్న టిప్స్తోనే మనం ఈ బ్లౌజుల్ని మంచిగా కుట్టుకోవచ్చండి. కాకపోతే తెలిసి ఉండాలి మనకి, ఇక్కడ ఇది చేయాలి, ఇది ఇక్కడ చేస్తే ఇలా సెట్ అవుతుంది. కొంచెం మన సొంత నాలెడ్జ్ కూడా పెట్టాలి. అంతా కూడా ఒకళ్ళ మీద డిఫరెంట్ కాకూడదు. ఇప్పుడు నాకుంది సొంత నాలెడ్జ్, నేను ఎన్నైనా చేయగలుగుతాను. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి మీకు ఈ క్లాస్ చెప్పేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి నాకు ఐడియా రాదు, గుర్తుండదు, నేను చెప్పలేను మీకు. అలాంటప్పుడు మీరు కొంచెం వాడుకోవాలన్నమాట. కొంచెం మీరు కూడా సొంతంగా మైండ్ పెట్టి దీన్ని ఇలా చేయాలి, దీన్ని ఇలా చేస్తే ఇది సెట్ అవుతుంది అనే ఆలోచన మీకు కూడా కొద్దిగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా అనేసి ఇప్పుడు కుట్టు అనేది వేసుకోవాలి. మనం ఎడ్జ్ కుట్టు అనేది వేయాలి. ఓకేనా? చూడండి. ఇలా మనం కుట్టుకుంటే మనకేంటంటే ఇప్పుడు ముందు భాగం కరెక్ట్గా చూడండి ఇలా మంచిగా లేస్తుంది అనమాట. ఇప్పుడు ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో, లోన ఎక్కడైనా ఖర్చులు అనేవి కనిపించట్లేదు. ఇక వెనక పాటు ముందు పాటు షోల్డర్ జాయింట్ చేసి హ్యాండ్స్ ఎక్కించాలి. ఓకేనా? ఇప్పటికే క్లాస్ అనేది ఎక్కువైంది, మీకు ఓన్లీ ఫినిషింగ్ అనేది చూపించాను. ఇక షోల్డర్ జాయింట్ చేసి ఉక్సుల పట్టి కాజల పట్టి వేసి నార్మల్ బ్లౌజ్ లాగానే చేయండి. దీన్ని మధ్యలోనే ఎందుకు వదిలేస్తున్నాను అంటే మన హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ వీడియో ఉన్నా కూడా నేను మాట్లాడలేకపోతున్నాను, ఎండకి ఏమనుకోవద్దు. వీలైతే మిగతాది ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. మీకు ఓన్లీ ఫ్రెండ్స్ కట్టు, థ్రెడ్ పైపింగ్ వేయడం, నెక్కుకి ఎలా వేయడం అనేది నేర్పిద్దాం అనుకున్నాను. ఇలా కుట్టి లాస్ట్లో వీలైతే నేను షార్ట్లలో ఆ బ్లౌజ్ ఎలా కుట్టాను ఏంటి అనేది మంచిగా చూపిస్తాను. చక్కగా చూసి నేర్చుకోండి.